ఈనాటి ఎమ్మెగనూరు నియోజకవర్గ పాస్టర్ల కమిటీ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వేలాది మందితో తలపెట్టిన దళిత క్రైస్తవుల ర్యాలీకి విచ్చేసిన అశేష ప్రజానీకానికి, ఈ ర్యాలీకి మద్దతిచ్చిన దళిత ప్రజా సంఘాలకు, ఉద్యోగులకు, ప్రజలకు, ప్రజాస్వామిక వాదులకు పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు భారతదేశంలో దళిత గిరిజనుల దౌర్భాగ్య పరిస్థితి ఏమిటంటే, రక్షణ ఇవ్వాల్సిన న్యాయస్థానాలే ఈరోజు మనకు రాజ్యాంగ విరుద్ధంగా తీర్పులు ఇస్తూ దళిత జాతిని చీకట్లోకి నెట్టివేస్తున్న దుస్థితి నెలకొనడం చాలా బాధాకరం. పాస్టర్ చింతాడ ఆనంద్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు చర్చికి వెళ్లే దళితులకు రిజర్వేషన్లు వర్తించవని, ఎస్సీ హోదా కోల్పోతారని, ఏకంగా ఎస్సీ హోదాను రద్దు చేస్తూ మార్చి 24, 2026 సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్స్ సమానత్వ హక్కును చెప్తున్న ఆర్టికల్ 14కు, మత స్వేచ్ఛను చెబుతున్న ఆర్టికల్ 25కు విరుద్ధంగా ఉందని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని చెప్పి దీన్ని దళిత ప్రజా సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల సమానత్వ హక్కు ఉంది, మత స్వాతంత్ర హక్కు ఉంది. ఆ ప్రాథమిక హక్కులను కూడా ఉల్లంఘించడం జరిగింది. మేము మతం మారినా మా కులం ముద్ర పోవడం లేదు, ఎందుకంటే కులం పుట్టుకతో వస్తుంది, మతం మధ్యలో వస్తుంది. ఆ రోజు ఈ హైందవ సంస్కృతి వేల సంవత్సరాలుగా మాకు గుడిలోకి రానివ్వలేదు, ఈ రోజు చర్చికి పోనివ్వడం లేదు. మరి మేము ఏ దేవుణ్ణి మొక్కాలని చెప్పి ఈ రోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాం. ఎంత విచిత్రం అంటే, మతం మారిన అగ్రకులాలకు 5% ఉన్న అగ్రకులాలకు 5% ఉన్న అగ్రకులాలకు 10% ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్లు ఇస్తారు. 25% పైగా ఉన్న దళితులకు మా రిజర్వేషన్లు మేము అనుభవించుకుంటామంటే మీకు ఎందుకంత బాధ అని చెప్పి అడుగుతా ఉన్నాం. అగ్రకులాలు మతం మారితే రెడ్డిగానో, బ్రాహ్మణుగానో, కమ్మగానో, వెలవగానో, కాపుగానో, బోయగానో ఉంటారు. కానీ మాలామాదిగలు మాత్రం మతం మారితే వాళ్ళు క్రైస్తవులని చెప్పడం ఇది సరైనది కాదు. ఇంకా ఎంత విచిత్రం అంటే, ఈరోజు ఎస్టీలు ఉన్నారు, ఎస్టీలు మతం మారితే ఎస్టీలుగానే ఉంటారు, అగ్రకులాలు మతం మారితే వారి కులాలుగానే పరిగణిస్తారు. మాలామాదిగలు ఎస్సీ 69 కులాలు మారితే ఈ రోజు దళిత క్రైస్తవులు అనే పరిస్థితి వచ్చింది. మరి 1955లో నెహ్రూ గారు బీసీ కమిషన్ వేశారు. దీనిపైన ఆ బీసీ కమిషన్ పెట్టింది దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని. 1979లో మండలి కమిషన్ వేశారు, ఆ కమిషన్ కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని. 1980లో మైనార్టీల కమిషన్ వేశారు, ఆ కమిషన్ కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పింది. అంతెందుకు 2007లో జస్టిస్ మాజీ సీజే రంగనాథ్ మిశ్రా గారి కమిషన్ కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి, మతం మారినంత మాత్రం కులం మారడం లేదని చెప్పి నివేదిక ఇస్తే, ఇన్ని కమిషన్లు మరి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని చెబుతున్నప్పటికీ, ఎస్సీ హోదాపై ఉన్న కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నప్పటికీ కేవలం చింతాడ ఆనంద్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం కనుక మనువాదుల మతవాదుల కుట్ర ఉన్న సంగతి మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, మనం మతంతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు అమలు చేయాలి. మత స్వేచ్ఛకు అడ్డుగా ఉన్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాలి. చింతాడ ఆనంద్ కేసులో ఇచ్చిన తీర్పును పునః సమీక్షించి రాజ్యాంగ బెంచ్ను పంపించాలని ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా బిల్లు కోసం ప్రత్యేక అసెంబ్లీ పెట్టిండ్రు. దాంట్లో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాకు కల్పించే దిశగా తీర్మానం చేసి పార్లమెంట్ లో చట్టబద్ధత కల్పించేలా కూటమి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు మరొకసారి శిరస్సు వంచి
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ గారు. ఇప్పటికే చాలా మంది పెద్దలు గౌరవనీయులు మాట్లాడి ఉన్నారు. ముఖ్యంగా పాస్టర్ల సంఘానికి లేదా దైవ సేవకులకి లేదా ఎంబీ సంఘం నుంచి మొదలుకొని క్రిస్టియన్ అసెంబ్లీ, ఓసన్న మందిర్, కల్వార్ టెంపుల్, మన్నా టెంపుల్, పేర్లు తెలియని సిఎస్ఐ 1, 2 ఇట్లాంటి పెద్ద పెద్ద సంఘాలన్నీ పాస్టర్లకి, ఆ సంఘ పెద్దలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను వెనక భాగాన కూర్చున్నాను. ఎండకే కూర్చోలేకపోతే యేసుక్రీస్తు అంత పెద్ద శిలువను మోసుకొని దాదాపు 10 కిలోమీటర్లు నడిపించి చేతులకి కాళ్ళకి మేకులు కొట్టి రక్తం వచ్చేటట్లు చేస్తే కూడా అంత కష్టాన్ని భరించిన యేసుక్రీస్తు, ఈ ప్రపంచానికి మొత్తాన్ని వెలుగునిచ్చిన యేసుక్రీస్తు, అంత ఆ రకమైన యేసుక్రీస్తు మన కష్టాన్ని భరిస్తే మనకందరికి వెలుగు నమ్మకం వచ్చినప్పుడు మనం కనీసం ఒక 2 గంటలు ఎండను భరించలేక చుట్టూ అవతల యువతలు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలోన క్రైస్తవులందరికీ విపరీతమైన కష్టం వచ్చింది. అది చింతాడ ఆనంద్ సుప్రీంకోర్టులో వేసిన ఒక స్పెషల్ పిటిషన్ ద్వారా వచ్చింది. క్రైస్తవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జీలు కేవలము మతం మారితే కులం ఉండదు, అది క్రైస్తవ మతంలోకి దళితులు పోతే మాత్రమే ఉండదు అని చెప్తారు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు, ఎందుకు కులం పోలేదని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో కల్వారి టెంపుల్ సతీష్ కుమార్ కంబ ఎందుకు కులం పోలేదని చెప్తున్నా. మన మిత్రుడు ఎంబీ సంఘం పాస్టరు కురవాణలో ఎందుకు కులం పోలేదని చెప్తున్నా. ఎందుకు రిఫార్మ్ చర్చి మిత్రుడు కమ్మ ఎందుకు కులం పోలేదని చెప్తున్నా. కేవలం దళితులు మాత్రమే, మాదివాడు మాలాడు మాత్రమే కులం, క్రైస్తవ మతం లేకపోతే కులం మారుతుందినా? తమాషాలు చేస్తున్నారా ఎవరైనా? ఏమనుకుంటున్నారు దళితులు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? మీ కాళ్ళ దగ్గర మీ కాళ్ళకి ఒత్తాసు పడుకుంటా, మీ కాళ్ళకు మొక్కుంటా, మీరు చెప్పిన బానిస పనులు చేసుకుంటూ ఉండాలని అన్ని నిర్ణయం. అది చల్లదు. చాలా మంది రాసుకోండి, ఈ దేశంలోన మీరు ఏ దేవునికి మొక్కినా ఆ దేవునికి మొక్కండి. మీరు బైబిల్ పట్టుకొని పోండి, మీరు చర్చిలకు పోండి, మీ కుటుంబ ప్రార్థన చేసుకోండి, వదిలిపెట్టద్దు. ఇట్లాంటి చట్టాలు 100 వచ్చినాయి, 100ని వెనకట్టం మన తల్లి జాతి. అందుకోసం మిత్రులారా, ఈ దేశంలో ఉన్న దళితుల్ని ఇంకా తమ కాళ్ళ కింద, తమ చెప్పు చేతుల కింద పెట్టుకోవాలని ఈ ప్రభుత్వాలు, ఈ అగ్రవర్ణాలు భావిస్తున్నారు. ఈ భావిస్తున్న దాన్ని మనం పసిగట్టి గుర్తించే వెనక్కి నెట్టకపోతే మళ్ళీ తిరిగి 100 సంవత్సరాలు వెనక్కి పోయే ఒక పెద్ద ప్రమాదం మన ముందుంది. ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే మీరందరూ ఐక్యమత్యం కావాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఒక గంట దళితుల అందరి కోసమే, దళిత క్రైస్తవులు అందరి కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకమైన ఆలోచన కలిగి ఉండాలని చెప్పి, ఆ రకంగా మీరందరూ ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ. మిత్రులారా, ప్రపంచంలో ఈ భారతదేశంలో ఏ కులం వాళ్ళు మతం మారినా వాళ్ళ కులం పోవడం లేదు.